ఆగండి ఆగండి, ఆయిల్లో ఏమీ పడలేదు. ఇది నిన్న పునుగులు చేశా కదా, అదే ఆయిల్. వడకట్టాను కానీ పొరుసు ఎలా వచ్చిందో మరి. ఆ ఆయిల్ని పారేసుకునే అంతటి దాన్నైతే కాదు, నేను మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిని కదా, వాడుకోవాలి అలా. ఇట్లాంటి టైంలోనే నాకు విషయం గుర్తొస్తుందండి. అదేంటంటారా, చాలా వరకు పిసినారి అంటే అర్థం ఏంటని అడిగితే నన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తారు నాకున్న సర్కిల్లో. ఇవాళ ఉన్నది ఖాళీ చేసుకొని రేపు పస్తులుండడం అనేది నా కాన్సెప్ట్ అసలే కాదు. ఈరోజు మనం చేసే ప్రతి పని, కూడబెట్టే ప్రతి రూపాయి రేపటి మన భవిష్యత్ అని గట్టిగా నమ్ముతాను నేను. కోర్స్ ఎవరం ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు, కానీ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళ కోసమైనా ఉపయోగపడుతుంది. మరీ ఎవరికి ఏమీ చేయకుండా పెట్టకుండా అయితే నేను అసలు ఉండను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా నాకున్న దాంట్లో అయితే చేయడానికే ప్రయత్నిస్తా. అయినా ఒక తండ్రి భర్త పడే కష్టాన్ని అర్థం చేసుకొని మసులుకోవడం వరకే నాకు తెలుసు. దీన్ని వాళ్ళ వాళ్ళ భాషల్లో పిసినారి అనుకున్నా నాకేం పర్వాలేదు. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే ఎగ్ ఫ్రై చేశాను. ఇంకా మా ఆయన తినను తినను అనుకుంటూనే దాని స్మెల్ చూసే వచ్చి నాకు ఆకలిస్తూనే అన్నం పెట్టేసే అని తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.